పన్నుతున్నారా? సో ఎన్టీఆర్ పైన ఒక ఎమ్మెల్యే అసలు ఏమాత్రం సంబంధమైనటువంటి ఒక వ్యక్తి దగ్గుపాటి ప్రసాద్, ఆయన ఒక ఎమ్మెల్యే టీడీపీ పార్టీకి అనంతపురం నియోజకవర్గంలో, ఆయనకి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటే కూడా చాలామంది ఫ్యాన్స్ ఇప్పుడు ఆగ్రహం వెలగక్కుతున్నారు. ఆయన కూడా నేను కాదు తిట్టింది అనే రకంగా ఆయన కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి ఒకసారి మళ్ళీ మనం ఎన్టీఆర్ని ఏ రకంగా మాట్లాడాలో పీసీఆర్ రెడ్డి ఎమ్మెల్యే ఆడియో లీక్ సంబంధించి ఒకసారి మళ్ళీ మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఎన్టీఆర్ పైన ఆయన ఏమన్నారు, ఏ స్థాయిలో రెచ్చిపోయారో పీసీఆర్ అదొక్కసారి ప్లే చేసే ప్రయత్నం చేయండి. రైట్, అయితే ఆ ఆడియోకి సంబంధించి మరి కాసేపట్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ ఆడియో తర్వాత ఎమ్మెల్యే దీనిపైన క్షమాపణ చెప్పడం లాంటిది ప్రయత్నం చేశారు. ఒకసారి ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడారో చూద్దాం. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుపాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలు ఆడుకుని నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టాడు. అయితే మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, సుంకన్న ఫ్రమ్ కర్నూల్. సుంకన్న గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇట్లా మనోభావాలు దెబ్బతినే విధంగా ఎమ్మెల్యే గారు అట్లా మాట్లాడడం తప్పు కదా సార్. ఒక ఎన్టీఆర్ అసలు నేషనల్ హీరో, ఎన్టీఆర్ వారసుడు, అలాంటి ఫ్యామిలీని వ్యక్తిగతంగా దూషించడం కరెక్ట్ కదా సార్. ఓకే, కానీ ఇప్పుడు ఇందాక మళ్ళీ ఒకటి ప్లే చేసాం మేము. ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను అలా అనలేదు, కానీ నాపై ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి క్షమించమని అడుగుతున్నా, అది నాది కానే కాదు, నాపై కొంతమంది కుట్రలు చేసి కావాలనే ఈ రకమైనటువంటి ఒక ఫేక్ ఆడియోని సర్క్యులేట్ చేస్తున్నారు అంటున్నాడు ఆ ఎమ్మెల్యే. సార్ చిన్న విషయం ఏమంటే, ఇప్పుడు అక్కడ ఉండే ధనంజయ నాయుడు అనే వ్యక్తి టౌన్ ప్రెసిడెంట్ సార్. అటువంటి వ్యక్తి అబద్ధాలు చెప్పేది ఏముంటుంది సార్? అది ఆయన వయసుని చూస్తే కూడా అర్థమవుతుంది కదా సార్. సేమ్ అంత సాహసం చేస్తారా సార్ అబద్ధం చెప్పడానికి కూడా? అటువంటి ఫ్యామిలీ మీద, నందమూరి ఫ్యామిలీ మీద, నారావల్ల ఫ్యామిలీ మీద అంత చేయాల్సిన అంత అవసరం కూడా, ఇట్లా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కదా సార్. అంటే సుంకన్న గారు జనరల్ గా ఎన్టీఆర్ కంప్లీట్ లో పాలిటిక్స్ లో లేడు. ఆయన ఎప్పుడో గతంలో ఒకసారి ప్రచారం చేశాడు, ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యాడు. గ్లోబల్ స్టార్ గా ఒక మంచి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మంచిగా రాణిస్తూ ఉన్నాడు. సో అటువంటి వ్యక్తి పైన ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఈ రకమైనటువంటి భాష మాట్లాడాడు అనేటువంటి మాట మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఎందుకు ఒక ఎమ్మెల్యేకి ఏం అవసరం వచ్చింది? ఇంత దూషించాల్సిన అవసరం, ఇంత పగలు ప్రతీకారాలు ఎందుకు ఆయన మాట్లాడనుకోవాలి? ఏం లేదు సార్, ఇప్పుడు ఏదో మేము చేసినాము, ఏదో ఇది మాట్లాడినాము, అత్యుత్సాహం సార్. ఇది ఒక వ్యక్తిగతంగా మాట్లాడి అక్కడ పెద్ద నాయకులతో, సీఎం గారు అయితేనేమి, లోకేష్ గారితోనేమి మేము ఇట్లా చేసినాము, ఇట్లా మాట్లాడినాము అన్నట్లా ఏదో అత్యుత్సాహం సార్. అది ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆయన ప్రతిభను తగ్గించాలి, ఆయన యొక్క ఫేమ్ ని తగ్గించాలి. వార్ టు స్పీచ్ తర్వాత నుంచే ఆయనకి ఈ రకమైనటువంటి కొన్ని చర్చలు, కొన్ని రకాలుగా ఆయన వార్తల్లోకి ఎక్కుతున్నారు ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ పైన ఏమైనా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి అనుకోవాలా? అనుకోలేగా సార్. ఎగ్జాక్ట్లీగా సార్, మనకు చూస్తేనే అర్థమవుతుంది కదా సార్. ఆయన ఏదైనా కానీ వ్యక్తిగతంగా ఏ రాజకీయ పార్టీని కానీ, ఎవరిని కానీ వ్యక్తిగతంగా ఆయన ఏడా కానీ మీరు కూడా చూసినారు, మీరు కూడా జనరల్ ఎంతో ఉన్నారు. ఆయన ఎంత ఎదిగినా ఒదిగి చేస్తున్నాడు సార్. ఆయన ఏదైనా కానీ ఆయన వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడడం కానీ పాన్ ఇండియా లెవెల్లో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నుండి పోయినాడంటే మనం ఎంతో గర్వించాల్సినది. పోయి వ్యక్తిగతంగా సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఏమవుతారు, సినిమా అభిమానులు ఎంతో మంది ఉంటారు సార్. సినిమా రామారావు గారు అలాంటి వారే సినిమా నుంటే వచ్చినారు. చిరంజీవి గారు కానీ ఎవరైనా కానీ, ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఎవరైనా సినీ జీవితంతో ప్రారంభించే ఎంతో ఎత్తుకెదిగినారు సార్ నాయకులు. రైట్, థ్యాంక్ యూ సుంకన్న గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో నాగేంద్ర ఫ్రమ్ గుంటూరు, నాగేంద్ర అనే వ్యక్తి కూడా కాల్ చేశారు. నాగేంద్ర గారు నమస్తే.
కాల్ కట్ అయింది. సో మీరు కూడా ఇక్కడ కొంతమంది కామెంట్ చేశారు, చందన్ రెడ్డి అంట హౌ కెన్ ఐ కాల్ అంటున్నారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ఒపీనియన్ కూడా నాతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఎస్, మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో ప్రస్తుతం మదనపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి, అక్కడ ఎటువంటి రసభాస కొనసాగుతోంది? ప్రస్తుతానికి అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అయితే పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అతని కోసం మిగిలినటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారని సమాచారం అందుతుంది. వీరంతా కూడా అనంతపూర్కి వెళ్తారన్న సమాచారంతో వాళ్ళు ముందస్తుగా అరెస్టు ఏదైతే పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారన్నటువంటి వాదనతో నడుస్తుంది. అయితే వాళ్ళు ఖచ్చితంగా మా అభిమాన హీరోని ఇంత నీచంగా ఇంత హీనంగా మాట్లాడడం అయితే తగదు, ఖచ్చితంగా ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ కూడా వారైతే అక్కడ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది అని చెప్పాలి. ఖచ్చితంగా మేము అన్ని సెంటర్లో ఖచ్చితంగా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, కంప్లైంట్ ఇస్తాం, ఎవరైతే వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ యొక్క వీడియో